విజయ విహారం రమణమూర్తిని కశ్యప్ రెడ్డి అనే బీజేపీ నేత చెప్పు తీసుకొని కొట్టాడు లైవ్లో. మీరు ఈ వీడియో చూసే ఉంటారు, ఇప్పటికే ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. బీఆర్కే న్యూస్ లైవ్ అనుకుంటుంది, మేబీ మేము కూడా ఆ బీఆర్కే న్యూస్కు సంబంధించినటువంటి వీడియో వేస్తాం చూడండి. క్రెడిట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాం కాబట్టి, ఎందుకంటే వాళ్ళ లైవ్ అది. అయితే ముత్యాల రెడ్డి అనే అతను కూడా ఈ న్యూస్ లైవ్లో పాల్గొన్నాడు. ఇప్పుడు విజయ విహారం రమణమూర్తిని కొట్టడం కరెక్టా కాదా అనేది చర్చనీయాంశమైనటువంటి విషయం. చాలా మంది కరెక్టే అంటున్నారు, 100కి 70 మంది కరెక్టే కొట్టడం అంటున్నారు, మిగిలిన వాళ్ళు కొట్టడం తప్పు అంటున్నారు. నేనేమంటానంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా అభిప్రాయం ఏంటి, అసలు కొట్టడం కరెక్టా కాదా అది చెప్తా నేను. విజయ విహారం రమణమూర్తి గారి గురించి చెప్తే 2000 సంవత్సరంలో విజయ విహారం అనేటువంటి ఒక మాస పత్రిక స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన తన రచనలు, ఆలోచన విధానాన్ని ప్రజల మీదకు తీసుకెళ్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన హేతువాది, నాస్తికుడు అనేవి మన దేశంలో ఉన్నటువంటి 2 పదాలు, బాగా ఉపయోగించుకునేటువంటి పదాలు. రేషనలిస్ట్, అథియిజం. నాస్తికుడికి హేతువాదికి డిఫరెన్స్ మీ అందరికీ తెలుసు, అయినా కానీ నేనేదో చెప్పే ప్రయత్నం చేస్తాను. నాస్తికుడు అంటే దేవుణ్ణి అస్సలు నమ్మడు. నేను దేవుణ్ణి చూపిస్తాను రా అని తీసుకువెళదాం అంటే వాడు రానంటాడు, అది నాస్తికుడు. హేతువాది అంటే ఏంటంటే నేను నమ్మను కానీ నువ్వు చూపిస్తావా, చూపించి ప్రూవ్ చేయగలిగితే నమ్ముతా, అది హేతువాది. నేను ఒక మ్యాజిక్ చేస్తాను అన్నాను అనుకోండి, నాస్తికుడు ఏమంటాడు, నాకు వద్దురా బాబు నీ మ్యాజిక్ల మీద నా నమ్మకం లేదని వెళ్ళిపోతాడు. హేతువాది ఏమంటాడు తెలుసా, నువ్వు మ్యాజిక్ చేయలేవు కానీ చేసి చూపి నేను నమ్ముతా, నువ్వు మెజిషియన్ అని అంటాడు. ఇది హేతువాది లక్షణం. ఇప్పుడు రమణమూర్తి గారు హేతువాదిగా ఉంటూ నాస్తికత్వ ఆలోచనలను సమాజం మీదకు వదులుతున్నాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఆయన ఓల్డ్ వీడియోస్ ఒకసారి చూడండి. రాముడికి శూర్పణఖ లైన్ వేసిందంట, ముక్కు చెవులు కోసి పంపించాడంట. అంటే దానిని ఇతను ఎలా పోలుస్తాడంటే, ప్రస్తుతం అమ్మాయిల మీద యాసిడ్ పోసే దుర్మార్గులకి రాముడికి పెద్ద తేడా ఉంది, మీరు ఎందుకు రాముని పూజిస్తున్నారు అని అడుగుతున్నారు. అలానే శ్రీకృష్ణుడు నిద్రపోతున్న గోపికలను ఫ్లూట్ ఊది మరి లేపేవాడు, అల్లరి చేసేవాడు. మరి ఇక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోశారు కదా, మరి అక్కడ శ్రీకృష్ణుడు ముక్కు చెవులు కోయాలిగా అంటారు. మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే వారి భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేడి ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయగలరా? ఆడమనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ భర్తలు నువ్వు ఎందుకున్నావు? ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు చూడండి కథని. శ్రీరాముడు మీకు ఎలా దేవుడు అయ్యాడు, 9 నెలల గర్భవతిని అడవిలో వదిలేసి తమ్ముడిని వెంట పంపించాడు వదిలేసి రమ్మని. అలాంటి దుర్మార్గుడు మీకు ఎలా దేవుడు అయ్యాడు? ఎలా నమ్ముతున్నారు మీరు దేవుడు? రాముడికి 200 అడుగుల విగ్రహం పెట్టిస్తాడు, 500 పెట్టుకో. 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని నువ్వు తప్పు చేసావు, రైట్ చేసావు, ఆమె ముఖం చూసి మాట్లాడు దమ్ము లేదు. తన తమ్ముడిని ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు, బయటకు ఎలా అవుతాడు? హేతువాది ఇది హేతువాదమా? ఏ రకమైనటువంటి హేతువాదం ఇది? ఎలా దీన్ని మేము హేతువాదం అని బిలీవ్ చేయాలండి? రమణమూర్తి గారు నాకు అర్థం కాదు. మీరు సంఘ సంస్కర్త, సోషల్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్, పత్రికా సంపాదకులు, గొప్ప మేధో సంపత్తి కలిగిన వ్యక్తులు, అనుభవం ఉన్నటువంటి విశ్లేషకులు. మరి మీలాంటి వ్యక్తులు ఇలాంటి ఒక దుర్మార్గమైన ఆలోచనలను సమాజం మీదకు వదిలితే చెప్పు తీసుకొని కొట్టారు అంటే దానిని ఈరోజు ప్రజలు కొంతమంది ఒక వర్గం సపోర్ట్ చేస్తూ, వాస్తవానికి హిందూ మతం అనేది త్యాగం, కరుణ, జాలి, దయ, ప్రేమ. హిందువులు ఎప్పుడు దాడి చేస్తారు అంటే డిఫెండ్ చేసుకోవడానికి దాడి చేస్తాం. ఎవడైనా మన మీద దాడి చేస్తే తిరిగి మనల్ని మనం రక్షించుకోవడానికి దాడి చేస్తాం, అంతే తప్ప ఎప్పుడు ఎక్కడ ఎవడి మీద హిందువులు దాడి చేసినట్టు చరిత్రలో మనం చదువుకోం. అంతెందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వేరే దేశం మీద దాడి చేసి దురాక్రమణలు చేసి ఆక్రమించుకుంది, ఒక్క భారతదేశం ఏ దేశం మీద దాడి చేయలేదు. చరిత్రలోకి వెళ్ళి చదవండి. ఈరోజు జపాన్ మినిస్టర్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవుళ్ళ నుంచి పుట్టినవే మిగిలినటువంటి మతాలన్నీ కూడా అంటున్నాడు. ఇండోనేషియా అధ్యక్షుడు కూడా నా డిఎన్ఏలో భారతదేశ మూలాలు ఉన్నాయి, అందుకే నాకు భారతదేశంలో ఉన్నటువంటి సంగీతం అన్న, సంగీత వాయిద్యాలన్న అభిమానం అని చెబుతా ఉన్నాను. అంటే నేను ఇవన్నీ చెప్పారు కదా అని చెప్పి భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని భుజాన వేసుకొని మిమ్మల్ని తిరగమని చెప్పట్లా, కానీ అవమానించొద్దు అని చెప్తున్నాను. మీకేం రైట్స్ ఉన్నాయి అసలు అవమానించడానికి? ఒక లైవ్లో కూర్చొని ఈరోజు కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి కొట్టాడు అనేది మాత్రం మీకు కనబడుతుంది. రాముణ్ణి, కృష్ణుణ్ణి, హిందువులు పూజిస్తున్నటువంటి దేవుళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడాడో ఈ విజయ విహారం రమణమూర్తి అనే వ్యక్తి, మీరు ఆయన పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఆయన ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు, నేను అగ్రి. అదేంటంటే పార్టీలు దేవుళ్ళని ఉపయోగించుకుంటున్నాయి, పార్టీలు
దేవుళ్ళనే ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ వాళ్ళు హిందూ దేవుళ్ళని ఉపయోగించుకుంటున్నారు, ఎంఐఎం వారు అల్లాను ఉపయోగించుకుంటున్నారు, మరికొంతమంది మిగిలిన దేవుళ్ళందరినీ వాడుకుంటున్నారు అని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను మీతో ఏకీభవిస్తాను. ఎప్పుడో తెలుసా? మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, మీరు దేవుణ్ణే నమ్మనప్పుడు మీకెందుకండి ఎవడెలా వాడుకుంటే. మీరు దేవుణ్ణి నమ్మారా? రండి, హిందూ మతంలోకి రండి, ప్రశ్నించండి. మీరు నమ్మలేదు కదా, మీకెందుకు? మీరు హేతువాది కదా, మీకు ప్రూఫ్ దొరికితేనే మీరు నమ్ముతారు కదా. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, రమణమూర్తి అనే వ్యక్తి దేవుళ్ళని దారుణంగా అవమానించాడు. ఇదే మాట నేను అడుగుతా ఉన్నా, హిందూ ముస్లిం బాయ్ మత సామరస్యం ఉండాలి అని అడుగుతున్నాడు కదా రమణమూర్తి అనే వ్యక్తి. హిందువులు ఈ రోజు ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా హిందూ ముస్లిం బాయ్ వేరే మతాలతో కూడా మేము బాయ్ అని అంటాం. ప్రతిరోజు ప్రతి క్షణం వేరే మతానికి సంబంధించిన మిత్రులతో కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చికి వెళ్ళి ఒక 5 నిమిషాలు వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి దేవుడి కోసం మేము కూడా తల వంచి ప్రార్థించి వాళ్ళు పెట్టినటువంటి కేకో చాక్లెట్టో తిని బయటికి రాగలం. ముస్లిం సోదరుల పండగలు వస్తే మేము వెళ్ళిపోయి అక్కడి నుంచొని ముస్లిం సోదరులతో పాటు ఒక 5 నిమిషాలు నెత్తి మీద క్యాప్ పెట్టుకొని నమాజ్ చేసి వాళ్ళు పెట్టినటువంటి బిర్యానీ పాయసం తాగేసి రాగలం. ఇదే రకంగా నేను రమణమూర్తి అనే వ్యక్తిని అడుగుతా ఉన్నా, ఆ మతాల వారు హిందూ మతానికి సంబంధించి హిందూ దేవీ దేవతల దగ్గరికి వచ్చి మేము చేసినట్టుగా చేయగలరా? ఎవరి దగ్గర ఉందండి మత సామరస్యం? ఎవరు చూపిస్తున్నారు మత సామరస్యం? ఆ పాయింట్ చెప్పండి ఫస్ట్, జనాలకు అర్థమయ్యేలాగా. హిందూ మతంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, వాటిని మేము లోపాలని అనం, గుణపాఠాలు అని అనుకుంటాం. ఆ రోజు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తే దాని అర్థం ఏంటంటే, ఒక పెళ్ళైనటువంటి వ్యక్తిని వేరే పెళ్లి కానటువంటి వివాహిత మోహించడం తప్పు, అందుకే తగిన శాస్తి జరిగింది అని చెబుతాం. ఆ రోజు కౌరవ సభలో ద్రౌపది కొంగు లాగితే అది తప్పు అని మేము చెబుతాం. ఎందుకంటే అలా కొంగు లాగడం వల్ల కౌరవులు కుక్క సాగు చచ్చిపోయారు. అంతే తప్ప కొంగు లాగడం మంచి అని మేము ఏ రోజు భావించాం. జరిగిన దాంట్లో మంచిని చెడుని విడివిడిగా చూడడమే జ్ఞానం, వివేకం. నిజాన్ని గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలి అంటే జ్ఞానాన్ని మించిన తెలివి కావాలి. మీకు లేదని నేను అంటలేదు, మీరు అద్భుతమైనటువంటి మేధో సంపత్తి కలిగిన వ్యక్తులు. కానీ జరిగినటువంటి ఘటనలో ఉన్నటువంటి మంచిని వదిలేసి చెడుని ప్రజలకు బోధిస్తున్నటువంటి వ్యక్తులను ఏమనాలి? ఇవాళ ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఈ రమణమూర్తి సపోర్ట్ చేస్తుంది. ప్రశ్న రావణ్ ఏం మాట్లాడాడు? ఆ రోజు కౌరవులు 100 మంది చచ్చిపోయిన విషయం చెప్పకుండా ఆమె కొంగు లాగిన విషయమే చెప్తున్నాడు. కొంగు లాగారు కాబట్టే చచ్చిపోయారా, అది చెప్పు. ఈరోజు రావణ బ్రహ్మ ఎందుకు చనిపోయాడు? ఎందుకు పుత్రులిద్దరిని కోల్పోయాడు? కుంభకర్ణుడు అన్నని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు. విభీషణుడు తమ్ముడు, నమ్మకంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, తమ్ముడు అంటే మనకు కుడి భుజం లాంటి వ్యక్తి, అలాంటి తమ్ముడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు రాజ్యాన్ని? ఎందుకు రావణ బ్రహ్మకు దూరంగా ఉండి శత్రువులతో చేతులు కలిపాడు? రామునికి సహాయం చేశాడు, అతని ఉదరంలో బాణం కొట్టండి చచ్చిపోతాడు అని ఎందుకు చెప్పాడు? ఇలాంటి విషయాలన్నీ గమనించండి. రావణాసురుడు అనే వ్యక్తి దుర్మార్గుడు. ఆడవారిని అపహరించాడు, సీతమ్మ తల్లిని అపహరించి లంకలో కూర్చోబెట్టాడు. అప్పుడు శ్రీరాముడు వానర పరివారంతో వెళ్ళి అతన్ని జయించి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఎవరిని గొప్ప అందం? రావణ బ్రహ్మనే హీరోని చేద్దామా? ఏం జరుగుతోంది ఈ సమాజంలో? వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు, శ్రీరాముడు దుర్మార్గుడు కాదా అని కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు. వాలిని శ్రీరాముడు కూడా ఎదుర్కొనలేడు. అంతటి శక్తి కలిగిన దుర్మార్గుడు, అంతటి శక్తి కలిగిన దుర్మార్గుడిని శ్రీరాముడు నేరుగా వెళ్ళి యుద్ధం చేయాలా? చెయ్యి కలిపి కుస్తీ పట్లు పట్టాలా? ఏం మాట్లాడతారయ్యా? బుద్ధి బుర్ర ఉందా? తమ్ముడు భార్యను అపహరించి ఆమెను తీసుకెళ్లి బలవంతంగా ఉంచుకున్నటువంటి వాలిని రాముడు యుద్ధం చేయాలా? రాముడితో యుద్ధం చేసే అర్హత వాలికి ఉందా? అయినా రాముడు అవతార పురుషుడు, ఆయన విష్ణుమూర్తి అవతారం. ఏది మంచో ఏది చెడో ముందే నిర్ణయించుకొని అవతారం ఎత్తినటువంటి వ్యక్తి. అందుకే వాలిని చెట్టుచాటు నుంచి కొట్టి చంపాడు. ఇంకా బలమైన కారణం ఏంటంటే, వాలితో ఎవరైనా తలపడితే వారి శక్తిలో 50% వాలికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత బలవంతుడివైనా కానీ నువ్వు ఒక్కసారి వాలితో తలపడితే నీ శక్తిలో 50% వాలికి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వెలా వాలిని ఎదిరించగలవు? మరి వాలిని ఎదిరించలేకపోతే, మట్టుబెట్టలేకపోతే దుర్మార్గం పెరిగిపోతుంది వాలి సుగ్రీవ రాజ్యంలో. అందుకని రాములు వారు వాలిని హతమార్చాడు. ఇందులో జరిగినటువంటి మంచిని చెప్పకుండా చెడుని ప్రచారం చేస్తూ సీతమ్మ వారిని లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత అగ్ని ప్రవేశం చేయించాడు. ఎందుకు చేయించాడు? నా ధర్మపత్ని మహాసాధ్వి అని నాకు తెలుసు, కానీ ప్రజలకు తెలియడం కోసం ఇలాంటి ఒక అగ్ని ప్రవేశం చేయించాల్సి వచ్చింది అని చెప్పి అగ్నిదేవుడు ప్రత్యక్షమైనప్పుడు చెబుతాడు. ఆయన ఎంత ధర్మబద్ధ పరిపాలకుడైతే ఆ పని చేసి ఉంటాడు. ఇవాళ రాజులు ఎన్ని దుర్మార్గులు, రాజులు అంటే రాజకీయ నాయకులు ఇవాళ ఉన్నవాళ్ళు, ఎన్ని దుర్మార్గాలు చేసినా
ప్రజలకు కనీసం జవాబుదారీగా ఉండగలుగుతున్నారా? ప్రజలు అనుకుంటారో లేదో తెలియదు, అనుకుంటారేమో అని ఈ గొప్ప రాజు అయినటువంటి శ్రీరాముడు భావించి సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయించాడు. అసలు ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోలేని రాజకీయ నాయకులు వేదికలెక్కి మాట్లాడుతూ ఉన్నారు, చట్టసభల్లో గట్టిగా అరుస్తూ ఉన్నారు. ప్రజల అభిప్రాయం వాళ్ళకి అవసరం లేదు. ప్రజలే నేరుగా వచ్చి నువ్వు మాకు ఎమ్మెల్యేగా వద్దురా బాబు, నువ్వు చేతగాని వాడివి, సవటవి, దద్దమ్మవి అని చెప్పిన అబ్బేలేదు, ఈసారి నన్ను ప్రజలు గెలిపిస్తారు, నేనే ఈసారి విన్నింగ్ అని చెప్పి అంటూ ఉన్నారు. రాజకీయ నాయకులు అట్లనే ఉన్నారు ఇవాళ. మరి ఆ రోజు ప్రజలు ఆయన ముందుకొచ్చి చెప్పినా చెప్పకపోయినా ప్రజలు ఏమనుకుంటారో, నేను ప్రజలకు రాజుగా ఉన్నాను, నేను జవాబుదారీగా ఉండాలని ఆ పని చేశాడు. దాన్ని తప్పుదారి పట్టి చూపిస్తూ ఈ రమణమూర్తి లాంటి వ్యక్తులు, ప్రసన్న జోసెఫ్ లాంటి వ్యక్తుల్ని మరికొంతమందిని సమాజం మీదకు తయారు చేసి వదులుతున్నారు. వీళ్ళందరి మాటలు విన్నటువంటి కొంతమంది అవివేకులు, జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు ఇవే నిజమేమో, రామాయణంలో అంతా చెడే ఉందేమో, భారతంలో అంతా దుర్మార్గమే ఉందేమో అని చెప్పి అదే నిజమనుకు నమ్మేటువంటి పరిస్థితి. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో సరస సల్లాపాలు ఆడారని చెప్పి విషప్రచారం చేస్తారు. శ్రీకృష్ణుణ్ణి ఎవరైనా మనసులో, మహిళలు పెళ్లిగానటువంటి అమ్మాయిలు మనసులో అనుకుంటే ఆయన వారికి ప్రియుడా? శ్రీకృష్ణుడిని వాళ్ళంతా భక్తితో పూజించేవారు. వారు కోరుకున్నటువంటి వ్యక్తి రూపంలో శ్రీకృష్ణుడు ఉండాలి, శ్రీకృష్ణుడు లాంటి గొప్ప భర్త కావాలి అని అనుకునేవారు. అంతేగాని 16,000 మంది గోపికలతో ఈయనేమీ కాపురం చేయలేదండి. తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. శ్రీకృష్ణుడు అనగానే ప్రేమకి ప్రతిరూపం. అది తెలుసుకుంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ విష ప్రచారాన్ని మనం కొంత కంట్రోల్ చేయగలం. ఇక లాస్ట్గా మనం మాట్లాడుకునేది కశ్యప్ రెడ్డి రమణమూర్తిని కొట్టడం కరెక్టా కాదా? చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి మీద భౌతికంగా దాడి చేయడం అనేది తప్పు. మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేయకూడదు, చెయ్యనేకూడదు. ఎందుకంటే హిందూ మతంలో ఆ వ్యక్తి మనకి చెడు చేస్తే, ఆ వ్యక్తి హిందూ మతాన్ని అవమానిస్తే ఈరోజు మనం చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. భౌతికంగా దాడి చేయడం కరెక్ట్ కాదండి. ఇదే నా అభిప్రాయం. కశ్యప్ రెడ్డి అనే వ్యక్తికి ఆవేశం వచ్చి ఉండొచ్చు, కాస్త కంట్రోల్ చేసుకుని రమణమూర్తి చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి, అతను ఏం మాట్లాడాడు, గతంలో ఉన్నాయంటే తీసి బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆవేశపడి ఒక దెబ్బ కొట్టడం వల్ల కశ్యప్ రెడ్డి చెడ్డవాడైపోయాడు, రమణమూర్తి మంచివాడైపోయాడు. సో ఇది జరిగినటువంటి స్టోరీ. మరి విజయ విహార రమణమూర్తి మీద మీ అభిప్రాయం ఏంటి? కొట్టడం కరెక్టా కాదా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మరి కొంతమంది ఏమంటారంటే హిందూ మతంలో శివాజీ మహారాజు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, ఖచ్చితంగా దుర్మార్గులను ఖండిస్తామని. అదంతా రాజుల కాలం కాబట్టి ఆ రోజుల్లో హిందూ మతాన్ని అవహేళన చేసిన వ్యక్తుల్ని ఖండించడం, తప్పించడం, యుద్ధం చేయడం అవన్నీ సర్వసాధారణం. ఈ రోజుల్లో మనకు చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం అన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే పోద్దాం. ఎవరు దయచేసి కంగారు పడి ఆగ్రహావేశాలకు లోన్ అవ్వద్దని నా నుంచి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.